హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ చాట్. ఈ పెసర్ల చాట్ ఎంత మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో ఉండే పెసలు హై రిచ్ ప్రోటీన్. అలాగే ఇందులో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా మన శరీరానికి ఎంతో అవసరమైనవి. ఇది చక్కగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లా తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్‌లా తీసుకోవచ్చు. నైట్ లైట్‌గా ఫుడ్ తిని పడుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ చాట్ టేస్ట్‌గా, తేలిగ్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ఒక కప్పు పెసలు తీసుకుని వాటిని నానబెట్టుకుని మొలకలొచ్చాక ఆ మొలకల్ని స్టీమ్ చేసుకోండి. స్టీమర్‌లో వేసుకొని స్టీమ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషక విలువలన్నీ ఎటు పోవు. మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నామనుకోండి, అందులో ఉండే ఎంతో కొంత నీళ్లు మిగిలిపోతాయి కదా! అందులో ఆ పోషక విలువలన్నీ పోతాయన్నమాట. ఎక్కువగా స్టీమ్ చేయడానికి ట్రై చేయండి. పెసలన్నీ ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఈ పెసలన్నిటిని తీసుకుని ఒక పెద్ద బౌల్‌లో ఏసేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కీరదోస ముక్కలను వేసుకోండి. అది ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. అలాగే బాగా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే ఒక పెద్ద బంగాళాదుంపని బాగా ఉడికించి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పెద్ద టమాటాని సన్నగా ముక్కలు తరుక్కుని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చక్కగా సన్నగా తరుక్కుని అందులో వేసేసుకోండి. కారం కొంచెం తింటామనుకునే వాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ వేసుకోండి. ఏవైనా కానీ ఎంత సన్నగా తరుక్కుంటే మనకి చాట్ అంత టేస్ట్‌గా ఉంటుందండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని చక్కగా సన్నగా తరుక్కుని వేసేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఇందులో చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా పొద్దున్నే వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. జస్ట్ టేస్ట్ కోసం చెప్పాను అంతే. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం వద్దు కమ్మగా తింటామనుకునే వాళ్ళు కారాన్ని స్కిప్ చేసేయండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు మీరు రుచికి సరిపడ చూసి కావాలంటే ఇంకొంచెం తర్వాత కలుపుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయని తీసుకుని కట్ చేసి చక్కగా రసాన్ని పిండేసేసుకోండి. పులుపు బాగా తినేవాళ్ళైతే ఒక నిమ్మకాయ కంప్లీట్‌గా పిండుకోండి. లేదంటే ఒక అరచెక్క రసం సరిపోతుంది. ఇప్పుడు అంతా వేసేసుకున్నాక బాగా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఉప్పు, కారం, పులుపు అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. పొద్దున్నే మనం ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తినెళ్ళామనుకోండి, ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా చక్కగా ఉంటుందన్నమాట. ఇది మనకి శరీరానికి ఎన్నో పోషక విలువలతో కూడిన మంచి బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇదే. ఖచ్చితంగా ఇది మనం వారానికి ఒక 2, 3 సార్లు తిన్నామంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.